జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బైబిల్ ఏమో తెలుసా? నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. కానీ ఈ రోజున ఒట్టు వేయడం, ప్రమాణం చేయడం ఈజీ అయిపోయింది. మాట ఇవ్వడం, మాట వెనక్కి తీసుకోవడం ఈజీ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం మాట ఇచ్చామా ఆ మాట నుంచి వెనక్కి జరగడానికి వీల్లేదు. కానీ ఈ రోజున అలా ఉన్నారంటారా? కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలా? ఒక్కసారి మాట ఇస్తే మాటపై ఏం చేయాలా? నిలబడాలా. అవసరానికి అబద్ధమైన మాటలు చెప్పకూడదండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవసరానికి చెప్పకూడదు. అంటే అప్పు తెచ్చుకునే చోట కావచ్చు, ఎవరి దగ్గరైనా అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఎవరి దగ్గర ఒక వస్తువు ఎరువు తెచ్చుకున్నప్పుడు కావచ్చు. అవసరాన్ని బట్టి ఒకలా మాట్లాడి అవసరం తీరిపోయిన తర్వాత మరొకలా మాట్లాడడం అది ఆత్మీయుల లక్షణం కాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు సమాజంలో కూడా లవ్ అంటూ తిరిగే వాళ్ళు యవ్వన పిల్లలు ఉంటారు కదండి. వీళ్ళు వాళ్ళ అవసరం తీరే వరకు కూడా అబద్ధమైన మాటలు చెప్పరా? నీకోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను, నీకోసం అది చేసేస్తాను, నీకోసం ఇది చేసేస్తాను, ఎన్ని కౌరులు చెప్తారు కదా. నీకోసం నా ప్రాణమైన ఏది ఆ శరీర కోరిక తీరిపోయే వరకు కూడా అబద్ధాలే చెప్తారు. అవునా కదా? ఇప్పుడు బాగా ఆలోచించండి. సమాజంలో లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకునే శాతం ఎంతమంది ఉంటుంది? చాలా లీస్ట్ ఉంటుంది. మరి వీళ్ళందరూ దరిద్రంగా శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు లేరా? నీ శరీరాన్ని పాడు చేసుకున్నావంటే అర్థం ఏంటంటే ఎవడ మాటలకో మోసపోయావు. గుర్తుపెట్టుకో, ఎవడ మాటలకు మోసపోవడానికి వీల్లేదు. కని పెంచిన తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు ఇదేనా అన్న. శరీరాన్ని మలినం చేసుకుని ఏడిపిస్తున్నారు. ఎవడో 4 మాటలు చెప్తా ఆడు మాటలకు అలా గాల్లో తెలిపాల్సిన అవసరమే ఉంది. నువ్వు నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? అబ్బా నువ్వు ఎంత సౌందర్యంగా ఐశ్వర్యరాయ్ పనిచేయని సరే గాల్లో అలా తెలిపోతున్నావు. నీ బొగ్గు మొహం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకో, నీ వంకర మొహం. ఆడెవడో చెప్పారంట అబ్బా నువ్వు సూపరా అనేసరికి అర్థం ముందు కదా నీ మొహం నీకు తెలీదా? నువ్వు ఎలా ఉన్నావు, నీ రంగు ఏంటో, నీ హైట్ ఏంటో, నీ రూపు ఏంటో, నీ హెయిర్ ఏంటో, నీ పర్సనాలిటీ ఏంటో, నీ కళ్ళు ఏంటో తెలీదా? నీయా చేమ కళ్ళు, అబ్బా కలువు రేకుల్లా ఉన్నాయి నీ కళ్ళు అనేసరికి నిజమేనా నాకు చేమ కళ్ళులా ఉన్నాయేంటి, నేనే మోసపోయానేమో అంటే ఎవడో చెప్తే కానీ నువ్వేంటో నీకు తెలియదు. అద్దం ముందుకు నిలబడినప్పుడు ఆ దిక్కుమాలిన మాటలకు మోసపోయి కదండి ఈరోజు పాపం జరుగుతున్నది. నిజం కాదా? తల్లిదండ్రులు ఏడిపిస్తున్నది. నిజం కాదా? గుర్తుపెట్టుకోండి. ఆడ అవసరం తీరే వరకు 100 చెప్తాడు. నీ బుద్ధి ఏమైంది? జ్ఞానం ఉండాలిగా. అంతే కదండి. మగాడు అవసరం తీరే వరకు 100 చెప్తాడు. నేను లైఫ్ లాంగ్ చూసుకుంటాను, నీకోసం ఏదైనా చేస్తాను, మాటల్లోనే అయిపోతాను నేను. తర్వాత ఆడు ఏం చేయడు, నీతో అవసరం తీరిపోయిన తర్వాత అప్పుడు ఆడు అంటాడు కనిపెంచిన తల్లిదండ్రులే మోసం చేసిన పనికి మాలిందాను, రేపు నన్ను మోసం చేయమని గ్యారంటీ ఏంటి అంటారా? అంటారు. నేను అందుకే చెప్తున్నాను, అక్రమ సంబంధాలు పెట్టుకునే ముందు కూడా ఒక నిమిషం ఆగా ఆలోచించండి. ఇన్ని కాదని ఇంకొకరిని ట్రాప్ చేసావు నీ మాటలతోనో, నీ అవసరానికో, శారీరకంగానో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఏదో దేనికోసమో నీ అవసరాన్ని బట్టి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆడు రేపు పొద్దున అవసరం తీరే వరకు అంటే నువ్వు మంచిదాను, ఆడి నేను బాగా చూసుకోవట్లా, నీ భర్త బాగా చూసుకోవట్లా, నీ భర్త మంచోడు కాదు, అసలు నువ్వు నాకు దొరుకుంటేనా నిన్ను అలా ఎక్కడో పెట్టుండేవాడిని. ఎప్పుడు వరకు అంటాడు? అవసరం తీరక ఏమంటాడు తెలుసా? నీ భర్తనే మోసం చేసిందా, రేపు నన్ను మోసం చేయమని గ్యారంటీ ఏంటి, అందుకో వదిలేస్తున్నాను నేను అంటాడండ. తల్లిదండ్రులు మోసం చేసిన వ్యక్తులు
భర్తను భార్యను మోసం చేసిన వ్యక్తులు రేపొద్దున్న వాళ్ళని మోసం చేయరని నిలకడలేమితనంతో ఉండేవాళ్ళు ఒకరితో స్టాండర్డ్గా ఉంటారా? ఉండరు. మళ్ళీ ఏమంటారు తెలుసా, గత సంవత్సరం అతను లవ్ చేశాను కానీ మంచోడు కాదని మార్చేశాను. నీ డ్రెస్ మార్చినంత ఈజీగా మార్చేస్తావా? మార్చేయడం ఏంటి? అసలు చేయడమే తప్పని చెప్తుంది బైబిల్లో. ఎస్తేర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? రూత్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే గొప్ప గొప్ప ఆత్మీయులకి బాయ్ ఫ్రెండ్స్ లేరు. రిబ్కాకి బాయ్ ఫ్రెండ్స్ లేరు. షారమ్మకి బాయ్ ఫ్రెండ్స్ లేరు. మరి ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతుకుతున్న నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు కదా, దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని ఏం పాడుతున్నావు? పాటలు పాడేస్తున్నావుగా. మరి పాటలు పాడుతున్నావు అంటే పాటకు తగ్గ బ్రతుకు మనలో ఉందా? ప్రశ్నించుకోవాలి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరో తెలుస్తుందిలేండి, తెలియాల్సిన టైం వచ్చినప్పుడు బైబిల్ ఏమని తెలుసా, నువ్వు రహస్యంగా చేసే పనికిమాలిన పనులన్నీ వీధుల్లో ప్రచురించబడతాయంట. ఎక్కడ ప్రచురించబడతాయి? ఈరోజు అనుకుంటున్నాం ఎవరూ చూడలేదని. చీకట్లో వెళ్తూ ఉంటే కొంతమంది, మొన్న కారేసుకుని వెళ్తున్నాను, మొన్న ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరో ఫోన్ చేశారు. సరే నేను ఫోన్ మాట్లాడుకుంటే స్లో అయ్యి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఈలోగా ఒక మంచి చక్కని జంట బైక్ వేసుకుని ప్లేసుల కోసం ఎదుక్కుంటున్నారు. నిజం, అబద్ధం చెప్పట్లా. ఏ రోజు? మేబీ సండే అనుకున్నాను. స్లోగా వెళ్తున్నాను, వీళ్ళు సిగ్నల్ వేసుకుని అలా 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 ఆగిపోయి అలా 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 తిరుగుతున్నాయి. అంటే గబ్బిలాగా రాత్రులు తిరుగుతారేట్రా మీరు? అంటే పాపం చేయడం కోసం ప్లేసులు కావాలట. అంత కర్మేటి నీకు? అంత దాక్కోవాల్సిన అవసరమే ఉంది? దేవుడు ఆలోచించండి, ఆదామును తయారు చేసినప్పుడు ఆదాం కోసం ఎవరిని తయారు చేశాడు? ఎక్కడి నుంచి? పక్కటెముకలోంచి ఎవరిని తయారు చేశాడు? సరే, ఆదాము లేచాడు. నిద్ర లేచేసరికి అందమైన యవ్వనస్తురాలు ఎదురుగా ఉంది. ఆమె పేరేంటి? అవ్వ. అవ్వను చూడగానే కవిత రాశాడు, పాట పాడాడు, నువ్వు చాలా బాగున్నావు అన్నాడు, హత్తుకున్నాడు. అంతే కదండి. తర్వాత ఎవరినైనా గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేశాడా? చేయలే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ కోసం ఒక ఎముక ఎక్కడో సిద్ధపరచబడి ఉంది. అది నీ భర్త, నీ భార్య. అంతే. అర్థమవుతుందా? అయితే అవసరాన్ని బట్టి మాట్లాడే మనుషుల మాట పొరపాటును కూడా నమ్మొద్దు. వాళ్ళు నీ కోసం ఏదైనా చెప్తారు, నిన్ను వాడుకోవడం కోసం. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఈ రోజున అమ్మాయిలు కూడా బాగా వాడుతున్నారు. రీఛార్జ్ చేసే డార్లింగ్, వీడు చేసేస్తాడు. వీడి బుద్ధి జ్ఞానం ఉండదు. వేసేస్తాడు. అయ్యో నీకోసం రాత్రి అన్లిమిటెడ్ ఇచ్చిన డార్లింగ్, ఎనీ టైం మాట్లాడే. నువ్వు బ్యాలెన్స్ చేస్తావు, అది ఇంకొకరితో మాట్లాడుతూ. అంతే, ఫినిష్. నేను వాస్తవాలు చెప్తున్నా. మీకు ఒకవేళ సరదాగా ఉందేమో, సమాజంలో ఇలాంటి దరిద్రగొట్టి విషయాలు జరుగుతున్నా లేదా? నీకు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వాడికి ఏముంది? ఆడు అనుకుంటాడు, నీకు బ్యాలెన్స్ ఊరికి నేత్రం అనుకుంటున్నావు ఏంటే, కంగారు పడకో, నీ అవసరం తీరిదాకా వేస్తా బ్యాలెన్స్. అంటే ఆడు నీ మీద ఏం పెడుతున్నాడు? ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? నువ్వేమనుకుంటావు? అబ్బా నా కోసం బ్యాలెన్స్ చేసేసాడు అనుకుంటా. నీ కోసం బ్యాలెన్స్ అయ్యేలా, నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ అంతా తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. తర్వాత ఏముండదు. పెళ్ళి అయిపోయిన తర్వాత శీలం కూలిపోయాక పిల్లల బుట్టక దరిద్రంగా తిరిగేవాళ్ళు లేరా? ఆ మందులు వాడి, ఈ మందులు వాడి పిల్లలు పుట్టిన పరిస్థితి, గర్భ సంచులు కూడా పాడైపోయిన యవ్వన పిల్లలు లేరంటారా? ఉన్నారు. ఇలాంటివి చెప్తే శ్యామన్న నచ్చడు. ఆయన ఏంటంటే ముసలాళ్ళగా చెప్తాడు. చాలామంది కామెంట్ ఇది, శ్యామన్న మరి మీరు ముసలాళ్ళ చెప్తాడు. యవ్వన కాలంలో ఏం చేయాలా? ఎంజాయ్ చేయాలన్నా. ఏం చేయాలంట? అరే బాబు, ఎంజాయ్ చేయాలని మాకు తెలీదా? నువ్వు చెప్పాలా? బైబిల్ ఏం సెలవిస్తుంది? యవ్వన కాలంలో యెహోవా కాడి మోయిట నరునికి మేలు. నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న తర్వాత, యవ్వన రక్తాన్ని పాడు చేసుకున్న తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత దేవుని కొరకు బ్రతుకుతా కుదరదు. ఎప్పుడు బ్రతకాలా? యవ్వన కాలంలో యెహోవా కాడి మోయాలా. ముసలి వ్యక్తి అయిపోయిన తర్వాత మాత్రం, ఇప్పుడు చెప్పుకున్న మన బైబిల్ చరిత్రలో యోసేపు ఏ కాలంలో బ్రతికాడు ప్రభు కొరకు? ఆలోచించండి. యోసేపుకి ఆఫర్ వచ్చిందా లేదా? ఇప్పుడు అవసరాన్ని బట్టి 100 మాట్లాడింది.
ఇప్పుడు యోసేపు మైండ్ సెట్ ఒకవేళ ఆలోచించండి, యవ్వన బిడ్డలు కూడా మీరు ఆలోచించండి. యోసేపు సిచ్యువేషన్లో నేను ఉంటే అసలు ఎలా ఆలోచిస్తా అని ఆలోచించండి. అందంగా ఉందామె, బాధ్యతలన్నీ ఆ యవనస్తుడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? పిచ్చోడా, యజమానుడు బయటికి పోతున్నాడు, కావాలనుకుంటే నువ్వు నేను ఇంట్లో ఉన్నాం, నీకు యజమానుడు హోదా ఏంటనుకుంటున్నావు? నీకు కావాలంటే చూసి చూడక బోల్డ్ అంత డబ్బు నీ సొంతం, నా అందం నీ సొంతం, నా డబ్బు నీ సొంతం, ఈ ఇంటి అధికారం నీ సొంతం. ఎంతకన్నా ఆపర్చునిటీ ఏంట్రా అంటే ఆఫర్ని వినియోగించుకుని వెళ్ళిపోయాడా? ఒకటే మాట అన్నాడు, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తానమ్మా, నాకొద్దు. అసలు ఆ ఒక్క వర్డ్ చదువుతూ ఉంటే మన రోమాలను ఎక్కబొడుస్తాయి. అందమైన అమ్మాయి ఎదురుగా ఉంది, మళ్ళీ మామూలు కాదు. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పోతీఫర్ భార్య చాలా అందగత్తి అంట. ఎలా అంటామండి? చాలా అందగత్తి. అసలు అంత అందగత్తి ఒక యవ్వన కాలంలో ఉన్న ఒక యవ్వనస్తుడి ఎదుట నిలబడిది తను కావాలి అని కోరినా సరే రిజెక్ట్ చేయగలిగినంత ఆత్మీయత ఎవరిలో ఉంది? యోసేపులో. ఎవరిలో ఉందండి? ఇప్పుడు చెప్పండి, యోసేపు పెళ్ళయ్యే వరకు కూడా ఏ అమ్మాయినైనా మెయింటైన్ చేశాడా? వాక్యం తెలుసు అతనికి. ఏం తెలుసు? ఎందుకని? తన తండ్రి అది నేర్పించాడు. ఎవరైనా? యాకోబు నేర్పించాడు. నీ బిడ్డలకు అది నేర్పించాలా? అది నేర్పించాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. ముందు ఎవరు నేర్చుకోవాలా? నువ్వు నేర్చుకుంటే నీ బిడ్డలకు నేర్పుతారు. నువ్వు ఫోన్ మాట్లాడితే నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఫోన్లో మాట్లాడతారు. నువ్వు దరిద్రంగా ఉంటే నీ పిల్లలు కూడా ఎలా ఉంటారు? దరిద్రంగానే ఉంటారు. మీ బట్టే మీ పిల్లలు తయారవుతారు. అవునా కదా? ఇప్పుడు మీరు మీ భర్తలకు లోబడుతున్నారు అనుకోండి, మీ వెనకాల ఉన్న ఆడబిడ్డలు కూడా ఓహో పెద్ద అయిన తర్వాత భర్తలకు లోబడాలేమో అనుకుంటారు. అవునా కదా? మీరు లోబడలేదనుకోండి, ఓహో అంటే ఆడపిల్లలు అంటే పైన పెత్తనం చేయాలన్నమాట, నెత్తి మీద కూర్చుని. మా అమ్మని చూసి నేర్చుకున్నారు. రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసిపోండి అంటాడు. అల్లుడు గారు ఏంటండి అంటే, మీ అమ్మాయి మాట అంటలే అంటే, సరే ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏ అమ్మ తప్పమ్మా, అలా చేయకూడదమ్మా, ఆడపిల్లలు కొంచెం అణిగి ఉండాలమ్మా అంటే పైనుంచి కిందకి నేను ఒకసారి చూద్దాం. నువ్వు చెప్తున్నావా? అబ్బా నువ్వు అంత తగ్గించుకుని ఉన్నావా? డాడీని ఎత్తి మీద ఎన్నిసార్లు కూర్చున్నా మమ్మీ, అసలు నేను నేర్చుకున్నది నిన్ను చూసి కాదా అంటదందా? ఎవరిని చూసి నేర్చుకుంటారు? నిన్ను చూసే, నీ ప్రవర్తన చూసే, తండ్రిగా తల్లిగా నీ తగ్గింపు ప్రవర్తన చూసే నీ బిడ్డలు నేర్చుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఒక తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ ఎలా ఉండాలిరా అని అడిగితే నేను పాడైపోయాను కానండి అంటారండ్రా. అంటే నేనేం చెప్తానంటే, అరే ముందు నువ్వు బాగుంటే నీ బిడ్డ బాగుంటాడు. నీ గ్లాసు మోసేవాడు ఆ గ్లాసులో తాగడా? నీకు సిగరెట్ ప్యాకెట్ మోసేవాడు రేపు పొద్దున్న ఆ ప్యాకెట్లో తాగడా? నీ కైని ప్యాకెట్లు మోసుకొచ్చేవాడు రేపు పొద్దున్న అక్కడక్కడ టేస్ట్ చేయడా? గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తారో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. అందుకనే మీ పిల్లలకి మీరు ఎలా ఉండాలి తెలుసా? మాదిరిగా, అంటే రోల్ మోడల్గా ఉండాలి. నీ బట్టే నీ బిడ్డలు ఉంటారు. తల్లి దరిద్రంగా ఉంటే పిల్లలు కూడా ఎలా ఉంటారండి? ఎక్కువ శాతం రోల్ మోడల్ తల్లే. ఫస్ట్ ఆది గురువు ఎవరు? తల్లే. మీరు సక్రమంగా ఇంటి దగ్గర మీ మాటలు మీ ప్రవర్తన అన్నీ కూడా ఎవరు గమనిస్తారండి? చాలామంది ఏమనుకుంటారంటే, మా పిల్లోడికి 5 ఏళ్ళేనండి, ఆడికి ఏం తెలుసు అండి, ఆడికి అన్నీ తెలుసు, ఆడికి అన్నీ తెలుసు, నువ్వు మాట్లాడే బూతులు తెలుసు, మీరిద్దరు కొట్లాడుతున్న విషయాలు తెలుసు. తెలుసో తెలీదా? అన్నీ తెలుస్తుందండి. అందుకే చాలామంది ఏమంటారంటే, బిడ్డల ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలా? నువ్వేం చేస్తున్నావో నీ బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతావో, నువ్వు ఫోన్ మాట్లాడుతున్న విధానాలు ఎవరు వింటారు? నీ కొడుకు వింటాడు. నువ్వు తండ్రివా, నీ కొడుకు వింటాడు. తల్లివా, నీ కూతురు వింటది. అలా విన్నప్పుడు రేపు పొద్దున వాళ్ళు కూడా అదే బాటలో వెళ్తారు. వెళ్ళరా? యోసేపు అద్భుతంగా పెరిగాడు, అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అతని పిల్లలు కూడా అతని ప్రవర్తనే కలిగి ఉన్నారు. చూడండి, అవసరాన్ని బట్టి మాటలు మార్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మీయులు మాత్రం అవసరాన్ని బట్టి దొంగ మాటలు చెప్పేవాళ్ళు. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ ఆత్మీయులు కాదు. చాలామంది అంత అవసరం ఉంటే చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా, మీ అంత మంచోళ్ళు లేరండి అని పొగిడి మరి మన దగ్గర యాక్ట్ చేస్తారు. చేయరా? మనం చేయొచ్చా? ఒకలానే మాట్లాడాలి.
ఎప్పుడో ఒకలా ఉండాలి. అవసరం తీరిపోయిన తర్వాత మనిషిని వాడుకుని ఎప్పుడు కూడా వదిలేయడానికి వీలు. ఇప్పుడు మన అవసరానికి ఎదుటి వాళ్ళు ఉపయోగపడ్డారండి, వాళ్ళ అవసరంలో మనం కూడా ఏం చేయాలా? ఉపయోగపడలేదా? ఖచ్చితంగా ఉపయోగపడాలా. ఇప్పుడు అతనికి డౌట్ వచ్చింది, అయ్యా నాకు ప్రమాణం చేయి. ఏం చేయమన్నాడు? ప్రమాణం చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు భయంగా ఉంది, నాకు ప్రమాణం చేయి అంటే దావీదు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఇప్పుడు ప్రమాణం చేసిన దావీదు వెళ్ళిన తర్వాత ఐగుప్తుని ఏమైనా చేశాడా? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఎప్పుడైనా మన అవసరాన్ని బట్టి ప్రమాణం చేసామా? ఈ భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర గుర్తుపెట్టుకో. ఒకసారి మాట ఇచ్చావా తాగనని, ఒకసారి ప్రభు కొరకు బ్రతుకుతానని మాట ఇచ్చావా? ఆ మాటపై ఏం చేయాలమ్మా? నిలబడాలా. దాంట్లో డౌట్ ఏమీ లేదు. సరే, జరిగిన విషయం ఏంటంటే ప్రమాణం చేశాడు, మా యజమానుడికి అప్పచెప్పొద్దు అన్నాడు. అన్న తర్వాత వచ్చాడు, ఆ వచ్చేసరికి దారి చూపించాడు. దారి చూపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట? చదువుదాం ఒకసారి 16వ వచనం. తర్వాత వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యోధా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి చాలా అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అన్నీ తెచ్చుకున్నారు కదండి, కొల్లగొట్టారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఆటలు పాటలు సొమ్ముతో తొలచూగుచు, దోచి తెచ్చిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకుని ఆటపాటలు అంటే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? కష్టపడింది కాదు కదా, దోచుకొచ్చిన సొమ్ము. అందుకనే హ్యాపీగా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ అలాగా ఆటపాటలు సలుపుచ్చు, అన్నపానములు పుచ్చుకుంటూ ఇంకెక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియనంత ఆటపాటల్లో వీళ్ళు ఏం చేశారు? మునిగిపోయారు. ఎందుకని? వీళ్ళు కష్టపడి సంపాదించింది కాదు. కష్టపడి సంపాదించింది అయితే ఖర్చు పెట్టాలంటే మనం ఏం చేస్తామండి? ఆలోచిస్తాం. ఎవడో ఇచ్చింది అయితే ఏం చేస్తాం? బ్యాంక్కి కన్వేసి పట్టుకొచ్చారనుకోండి, నీ ఇష్టం చెక్కులు అలా తీసేస్తావు, తీసుకోరా టిప్పు వేయి తీసుకుంటా హోటల్కి వెళ్ళినప్పుడు. నీ సొమ్మేం పోయింది? దోచుకొచ్చిందేగా. వీళ్ళు దోచుకొచ్చిన సొమ్మేమో విడిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే గుర్తుపెట్టుకోండి. కష్టపడి సంపాదించిన వాడికే ఏం తెలుస్తుంది? డబ్బు విలువ తెలుస్తుంది. సంపాదించి చూడు, అర్థమవుద్ది. కొంతమందికి డబ్బు విలువ తెలియదండి. డబ్బు విలువ తెలియక ఆటపాటలు సలుపుతూ ఎంజాయ్ చేస్తూ వేస్ట్ విషయాలకి ఖర్చు పెడుతున్నారు లేదా? అరే దేవుని పరిచర్య ఖర్చు పెట్టరు కానీ దేని ఖర్చు పెడతారు? వేస్ట్ విషయాలకి. చాలామంది చూడండి, ఏమంటారు వీటిని, సిటీ కల్చర్లో పబ్ కల్చర్ ఉంటుంది. పబ్లోకి వెళ్తే చాలా వేలు ఖర్చు పెట్టరా? అంతెందుకని మన పల్లెటూరులో అయితే ఇప్పుడు కూడా ఎలాంటి మందిరాలు ఖాళీగా ఉంటాయి కానీ మందు షాపులు ఖాళీగా ఉండవు. తలతల ఆడిపోతూ ఉంటుంది అక్కడ లైటింగు, హడావిడి. ఎందుకని? మళ్ళీ తోపులాట ఉంటుంది అక్కడ, తెలుసా? ఉండదా? మీరు ఎప్పుడైనా ఏ మందిరం దగ్గరికి వెళ్ళి అయినా 10 అవ్వగానే, మార్నింగ్ టైం కానీ, లేకపోతే ఇప్పుడు 7:30 అనుకోండి, నేను వెళ్తాను మందిరం డోర్ దగ్గర తోపులాట్లు ఎప్పుడైనా చూసారా? పోనీ మీటింగుల దగ్గర చూసారా? చూడం. ఎక్కడ ఉంటాయి? ఒకటి, సినిమా టిక్కెట్లు తీసుకున్న దగ్గర ఎలా ఉంటుందమ్మా? తోపులాట. రెండోది మందు షాపు దగ్గర. ఎక్కడ? చాలామంది ఏం చేస్తారు తెలుసా? స్త్రీలు కూడా చక్కగా టిక్కెట్ కోసం క్యూలో నిలబడి చచ్చిపోతారు. కానీ దానికోసం ఎప్పుడు వెళ్తారు వీళ్ళు? షో ఇంచుమించు 11 o'clock అనుకోండి. వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటారు? 10. అక్కడికి వెళ్ళి దొరుకుదో వెళ్ళిపోతావు, సిగ్గు ఎగ్గు లేకుండా. మందిరానికి వచ్చినప్పుడు ఒక అరగంట ముందు కూర్చుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్న అనుభవాలు ఎప్పుడన్నా ఉంటాయమ్మా? చెప్పాలి గట్టిగా. రేపు ఒకటే చెప్తుంది. ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ముందు కూర్చుని, దేవా ఈరోజు కూడిక అంతట్లో సహాయం చేయను ఆయన, మాతో మీరు మాట్లాడండి, ఈ సమస్యతో వచ్చా, ఈ కష్టంతో వచ్చా, ఈ ఇబ్బందితో వచ్చా, ఈరోజు దైవజనుడి ముఖాంతరంలోంచి నాతో మాట్లాడు నాయనా అని మోకరించి ప్రార్థన చేసిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? సినిమా థియేటర్లకు వెళ్ళిపోయే లైన్లో బట్టలు చిరిగిపోయినా, జుట్టు చెరిగిపోయినా,
కొంతమంది ఎలా వస్తారండి, జుట్టు జరిగిపోద్ది, వస్త్రాలు జరిగిపోద్ది. లేడీస్ పోయి మగడిల్లు అంటే ఆ షర్ట చింపేసుకొని వచ్చేసి, స్త్రీలు కూడా పోయే కాలం వచ్చేసి వాళ్ళు కూడా క్యూలో ఉంటారు. బట్టలు చిరిగిపోయి బయటికి ఎలా వస్తారు? ఆ మాటలే చెప్పలే, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆలోచించండి ఎలా వస్తారు బయటికి, ఆలోచించండి. అసలు ఏం కర్మ నీకు? ఎందుకని నీకు ఆ సినిమా కోసం అంత చచ్చిపోతారు కదండి, మందిరానికి రావడానికి ఎందుకంటే అంత బాధపడిపోతారు. మీరు చాలామంది చూడండి, 10 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకి, 7:30కి ఆరాధన అయితే వాకింగ్ టైంకి, కానీ సినిమాకి మాత్రం ఆ మాట చెప్పడానికి నోరు ఎలా వస్తుందో తెలియదు. కొంచెం ఉండాలి కదా, ఉండాలిద్దా అంటే సినిమాకి వెళ్ళడానికి ముందెళ్తావు, అర్థమైందా? ఆఖరికి నువ్వు ఏదైనా ఒకవేళ టూర్ పెట్టుకున్నారనుకోండి, హాలిడేస్ కదా ఇప్పుడు, హాలిడేస్లో కొన్ని ప్రాంతాలు టూర్స్ వెళ్తూ ఉంటారు కదండి. టూర్స్ వెళ్ళినప్పుడు అబ్బా లేడీస్ పొద్దునే వెళ్ళి ఏమండి మామూలు ప్రార్థన అప్పుడు ఎప్పుడైనా లేపిన మొహమేనా ఆ టూర్కి, ఏమండి లేట్ అయిపోద్దండి ఉన్నాడు. అబ్బా టూర్ కోసం మొత్తం రాత్రే ప్యాకప్ చేసావు నిద్ర లేకుండా. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు రేపొద్దున ఏ పాట పాడాలా అని చెప్పి డ్రెస్తో సహా ముందు రోజు రాత్రి సిద్ధపరచుకున్న మహానుభావులు ఎవరైనా ఉన్నారా? పొద్దున్న లేస్తాం, అబ్బో 8 అయిపోయిందా, 9 అయిపోయిందా, త్వరగా 4 చెంబులు వేసుకున్నావు. నువ్వు శుభ్రంగా స్నానం చేసిన మొహమేనా? తొందరలో 4 చెంబులు వేసుకుని వచ్చేసావు. తలస్నానం కాబట్టి తడితాలతో, అమ్మ బాబోయ్ ఎంత ఆత్మీయులండి, తలస్నానం కాదు, టైం లేక 4 చెంబులు వేసుకుని టకటకమని పెట్టుకుని వచ్చింది. రొంపట్టేసింది, నన్ను జలుబు చేసింది. జలుబు చేద్దాం మరి, నువ్వు టైంకి లేచి ఉంటే జలుబు చేయకుండా ఉండేది. నిజమా కదా? వచ్చేసింది. ఏమిటి రాత్రి అంతా ఏం చేసావమ్మా? రేపు సెలవని రాత్రి అంతా పొద్దుపోయే వరకు రీల్స్ చూస్తున్నానన్నా, రీల్స్ చూస్తున్నాను, సెల్ ఫోన్లో అలా తిప్పుతానే ఉన్నా, స్క్రోలింగ్ అవుతున్నా, ఏలు అలా వెళ్ళి కొన్ని రోజులకి ఇలాగే ఉంటుంది, కిందకు రాదు, ఇంకా బెండ్ అవ్వదు. ఇంకా అది నిజమేనండి. ఈ రోజున ఇలాంటి పోయే కాలం వచ్చేసిన వాళ్ళే ఉన్నారు తప్ప ఆత్మీయంగా రేపు వెళ్తున్నాం, ఈరోజు బైబిల్ తీసుకుని చదువుకుందాం, బైబిల్ లైన్లో పెట్టుకుందాం, రేపు పొద్దున ఏ పాటలు పాడదాం, 2 పాటలు లైన్లో చేసుకుందాం, దాన్ని ప్రాక్టీస్ చేద్దాం, రేపు ఆదివారం నేను ఈ పాటలు పాడాలి అనుకుంటారా? కొంతమంది మందిరానికి వచ్చాక ఇక్కడికి వచ్చాక ఏమన్నాను నిన్ను, అసలు కోపం వస్తుంది కదండి. ఆదివారం సిద్ధపరచుకో. ఆలోచించండి, మాకు ఎన్ని ఒత్తులు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, వర్తమానాలు సిద్ధపడాలా, అనే ప్రాంతాలు వెళ్ళాలి, ఫోన్ కాల్స్ మాట్లాడాలి, ఎంతమందిని బలపరచాలి, ప్రార్థించడానికి ఎంతో, ఇవన్నిటిలో కూడా మేమే సిద్ధపడుతున్నాం కదా. విశ్వాసగా నీకేం పని ఉందే? మిగతా పనులు ఉన్నాయి. సెల్లకు టైం ఉంది, టీవీకి టైం ఉంది, తిండికి టైం ఉంది, మిగతా విషయాలకు టైం ఉంది. ఎందుకు వాక్యానికి టైం ఉండట్లా? ఎందుకు ప్రార్థనకు టైం ఉండట్లా? ఇలాంటివి చెప్తే నచ్చదు. గుర్తుపెట్టుకోండి, రేపు గుడికి వెళ్తున్నాం అంటే ముందు రోజే నువ్వు ప్రార్థన సిద్ధపరచుకోవాలి, ముందు రోజే పాటలు సిద్ధపరచుకుని ఎక్కడ రావాలా? మందిరానికి రావాలి. ముందు రోజే వాక్యాన్ని చదువుకుని రెడీగా ఉండాలి. దైవజనుడు ఒకవేళ నా పేరే సడన్గా చెప్తే నిర్మోహమాటంగా లేచి నేను ఏం చదవాలా? కొంతమంది నేను చదవను. మరి ఏం చేస్తావమ్మా? టీవీ చూస్తానన్నా. ఏం చేస్తారు? గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివితే భయం ఉంటుందా? ప్రతిదిన అధ్యాయం చదువుకోండి. బైబిల్ మీకు ఒకటి తెలుసా, బైబిల్ క్లియర్గా రావాలని అంటే ఫస్ట్ సామెతలు చదవండి, తర్వాత కీర్తనలు చదవండి. మీకు కఠినమైన పదాలు కూడా ఈజీగా రావాలంటే ఈ పాత నిబంధన చదవాలి. ఎందుకో తెలుసా, కొత్త నిబంధన పదాలు చాలా ఈజీగా ఉంటాయి. కొత్తగా చదివేవాళ్ళు ఫస్ట్ సామెతలు, కీర్తనలు, క్రొత్త నిబంధన చదవండి. కానీ ఇదివరకు క్రొత్త నిబంధన చదివేసి లైన్లో ఉన్నవాళ్ళు మాత్రం కఠినమైన పదాలు కూడా తిరగాలి అని అంటే అమ్మా ఏం చదవాలా? కొన్ని పాపం తిరగట్లేదు. చదువుకున్న మీకే తిరగకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఆలోచించండి. అంటే తప్పు కాదు, ఒక్కొక్కసారి స్లిప్ అయితే తప్పు కాదండి. నాకు కూడా ఒకవేళ కొన్నిసార్లు మిస్టేక్ జరగవచ్చు, కానీ కంటిన్యూస్ అవ్వకూడదు అది. ఎందుకంటే బైబిల్ ఐఏఎస్ చదువునోని చదవమన్నా సరే బూతులు చదువుతాడు. బైబిల్ అంత పాత నిబంధన గ్రంథం చదివితే అంత కఠినమైన పదాలు ఉంటాయి. ఇప్పుడున్న పదాలు ఎలా ఉన్నాయమ్మా? చాలా కష్టంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతి వారం ఈ అధ్యాయం చదువుతున్నాం కదా, అప్పుడు ఇంటికాడ ఏం చేయాలా? పోయిన వారం నేను చదివేసి నీకు చదవక్కర్లేదు అనుకో, మళ్ళీ నిన్నే లేపితే ఏంటి పరిస్థితి? టెస్టింగ్ చేస్తాం అప్పుడప్పుడు అలా. అందుకేం చేయాలా? ఈ వారం చదివేసాను ఇంకా నన్ను పిలవరు అనుకోవద్దు. మళ్ళీ వారం కూడా నువ్వేం చేయాలి? దాన్ని ముందు రోజు రాత్రి ఒక్కసారి. ఇప్పుడు పాస్టర్ గారు ఈ వర్తమానం చెప్పారు, దీంట్లోంచి ఈరోజు ఏం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేయాలా? అంతే, ఎక్కడ ఉందండి. ఇంటికి వెళ్తే త్వరగా తినేస్తాం, త్వరగా నిద్రపోతాం.
కానీ కనీసం వేకుజాము లేచిన తర్వాత అయినా వాక్యం ఏం చేయాలా? మీరు బాగా ఆలోచించండి. రేపు ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళినా లేకపోతే పనికి వెళ్ళినా ఏం కట్టుకోవాలో లేకపోతే ఏం తినాలో ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటున్నారు కదమ్మా. వంట ఏం చేసుకోవాలో కొన్ని సందర్భాల్లో, తర్వాత ఏ చీర కట్టుకోవాలో అన్నీ కూడా రెడీ చేసుకుంటారు కదా. సేమ్ ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా బట్టలతో సహా ముందు రోజు సిద్ధపరచుకుంటే, ఆలోచించండి, కరెక్ట్ సమయానికి నేను రావాలి అని ఆతృత ఉంటే రాలేమండి. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? మన మైండ్లో ఉంది. కొంతమంది పాటలు అయిపోయి వెళ్దాంలే అనుకుంటారు. పరలోకలు అంటాడు, దేవుడు ఏమంటాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల పాటలు అనబడతాను, నేను గేటు దగ్గర ఆపుతాడు. ప్రభువా, పరలోక గుమ్మం దాకా రప్పించో కదా ప్రభా, ఎందుకు లోపల కంటే పాటలు జరుగుతున్నాయి, నువ్వు బయటే ఉండు. ఎందుకు ప్రభువా అంటే, పాటలు ఎప్పుడొచ్చావమ్మా? ఆరాధనలో పాలు పంపులు పొందిన మొహమేనా నీది? కాబట్టి పాటలు ఎప్పుడు ఉంటాయి ఎంతకని. కాబట్టి ఇక పాటలు అయ్యే వరకు నీకు ఎక్కడా? బయటే. మన గళాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలా? గుర్తుపెట్టుకోండి. పాటలు పాడాలని ఆసక్తి ఎందుకు ఉండకూడదు? నేను ఎప్పుడు చెప్తాను, నీ గళం ఇంపార్టెంట్ కాదు, నీ స్వీట్ వాయిస్ ఇంపార్టెంట్ కాదు. ప్రభు కొరకు నేను కూడా ఉపయోగపడాలా, ఆ ఒక్క తపన మనలో ఉండాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.